కొండలే లేని తెనాలి ప్రాంతంలో ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి. ఎలాగబ్బా అనుకుంటున్నారా? అదేనండి, మన డంపింగ్ యార్డ్. పట్టణంలో ఉన్న చెత్త చెదారం తీసుకొచ్చి పెద్ద కొండలా మార్చేశారు. గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం కొండగా మారిన చెత్త చెదారం. మంత్రి మనోహర్ విజయం సాధించిన తర్వాత ఈ డంపింగ్ యార్డ్ సమస్యకు తనదైన స్టైల్లో పరిష్కారాన్ని చూపారు. కొండను కరిగించి మామూలుగా చేశారు. మరో 10 రోజుల్లో డంపింగ్ యార్డ్లో సాధారణ పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా సాధారణ పరిస్థితి తెచ్చేందుకు మంత్రి మనోహర్ చేసిన కృషి ఇప్పటికిప్పుడు తీసుకుంది కాదు. గత ఏడాది కాలంగా మంత్రి అధికారులతో నిత్యం చేస్తున్న పర్యవేక్షణ కారణంగా కొండలా పెరిగిపోయిన డంపింగ్ చెత్త మామూలు స్థితికి వచ్చేసింది. తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని డంపింగ్ యార్డ్లో తెనాలి పట్టణంలో ఉన్న చెత్త చెదారాన్ని వేసేందుకు 4.5 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. ప్రతి ఇంటి నుంచి తెచ్చిన చెత్త చెదారం ఇక్కడ వేయటమే తప్ప ఎటువంటి చర్యలు గత పాలకులు తీసుకోలేదు. దీంతో డంపింగ్ యార్డ్ కొండలా పేరుకుపోయింది. ఇలా కొండలా పేరుకుపోయిన చెత్తను కొంత తగలేస్తూ ఉండేవారు. ఇలా చేయటం వల్ల పురిపాలెం రోడ్లోకి రావాలంటేనే భయపడే స్థితి వచ్చింది. ఒకవైపు పొగ, మరోవైపు దుర్వాసన. ఆ పరిసర ప్రాంతాల్లో నివసించే వారికైతే రోజు నరకమే. ఇలా ఉన్న సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులుగా మంత్రి మనోహర్ ఎన్నిక కావడం జరిగాయి. ఈయన డంపింగ్ యార్డుపై ప్రత్యేక నిఘా పెట్టారు. చుట్టుప్రక్కల ఉన్న అపార్ట్మెంట్ల వారు, ఆ ప్రాంతం రైతాంగం అనేక మార్లు మున్సిపాలిటీకి ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి మనోహర్. డంపింగ్ యార్డును మంత్రి మనోహర్ స్వయంగా సందర్శించారు. ఇక్కడ ఉన్న 1,47,500 టన్నుల చెత్త చెదారాన్ని ప్రాసెస్ చేసేందుకు చకచక అనుమతులు ఇచ్చారు. ఆ ప్రకారంగా మిషన్స్ తెచ్చి వ్యర్థాలను వేరు చేసే పనిలో రాత్రింబగళ్ళు పని చేయించారు. ప్లాస్టిక్ ఒకవైపు వేరు చేస్తూనే మిగతా మెటీరియల్ను పిండి చేసి మట్టిగా మార్చేశారు. కొండలా ఉన్న వ్యర్థాలతో కూడిన గుట్టల్ని కరిగించేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను లారీలకు ఎత్తి గుంటూరు దగ్గర ఉన్న జిందాల్ కంపెనీకి పంపిస్తున్నారు. చెత్తను తూకం వేసి ఆన్లైన్లో జిందాల్ కంపెనీకి ఎంత వెళుతుంది నమోదు చేస్తున్నారు. ఆ విధంగా పారదర్శకంగా లెక్కలు కూడా చూపుతున్నారు. మిగిలి ఉన్న మట్టిని పట్టణంలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పోసి మెరక చేస్తున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు వస్తున్న చెత్తను డంపింగ్ యార్డ్లో వేయకుండా అప్పటికప్పుడే జిందాల్ కంపెనీకి తరలిస్తున్నారు. ఇంకొక 10 రోజుల్లో కొండల్లా దిబ్బల్లా ఉన్న చెత్త చెదారం ఇక కనిపించదు అన్నారు డిఈ శ్రీనివాస నాయక్. మంత్రి మనోహర్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అయితే